అసలు నమ్మేవారు జాతక చక్రాన్ని అనుసరించి పిల్లలకు గైడెన్స్ ఇవ్వడం ఒకటైతే, తల్లిదండ్రులు కూడా పిల్లలకు బలవంతంగా ఆ కోర్స్‌లో చేరు, ఈ కోర్స్‌లో చేరు అని చెప్పకుండా ఒక స్టేజ్ దాటిన తర్వాత అంటే తల్లిదండ్రులకు అవగాహన ఉంటే చదువు పట్ల, భవిష్యత్తు పట్ల పర్లేదు గానీ, లేకపోతే ఏమైపోతుందంటే కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రుల ప్రోద్బలంతోటి కొన్ని కోర్సుల్లో విద్యార్థులు చేయడం, ఇబ్బంది పడడం కూడా అధికంగా జరుగుతుంది. ఇటువంటివన్నీ తొలగిపోవాలి. వారి జీవితం సుఖ సంతోషాలతో గడవాలి. ఏ వయసు ముచ్చట ఆ వయసుకు జరగాలని చెప్పి మన మహర్షులు, పెద్దలు ఎప్పుడో చెప్పారు. కాబట్టి ప్రతిదీ జీవితంలో ఆలస్యం అయిపోతే ఏమైపోతుందంటే ఈ ఆలస్యం ఫలితం కూడా వీరు అనుభవించడం ఇబ్బందిగా ఉంటుంది. అలా కాకుండా అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పూర్తయ్యేలా మనం చేసుకోవాలి. అదేవిధంగా చాలామంది ఏంటంటే చదివిన తర్వాత వెంటనే వ్యాపారం ప్రారంభం చేయాలని చెప్పి అంటుంటారు. సరే వ్యాపారం చేయాలి, ఏం వ్యాపారం చేయాలనుకుంటున్నారండి? ఇంకా ఏం నిర్ణయం తీసుకోలేదండి అంటారు. అలా ఎప్పుడు కూడా ఉండకూడదు. మనం ఏదైనా ఒక ప్రణాళిక రూపొందించుకున్నామంటే కనీసం ఒక 5 ఇయర్స్ ఆర్ 10 ఇయర్స్‌కి ముందస్తు ప్రణాళికలు మన చేతిలో ఉండాలి. ఒక వ్యాపారం చేయాలి అని చెప్పి ఒక చదువుకున్న వ్యక్తి అనుకోవడం తప్పని నేను అనడం లేదు. కాకపోతే ఆ వ్యాపారం చేయడానికి కావాల్సిన అర్హతలు మనకు ఉన్నాయా లేవా? దానికి కావాల్సిన ఆర్థిక స్థితిగతుల మీద మొట్టమొదటిగా మనకు ఒక అవగాహన రావాలి. ఆ తర్వాత ఆ వ్యాపారం మార్కెట్‌లో మనం దిగితే అది మనకి ఏ విధంగా ఉంటుంది? మనకు యోగిస్తుందా లేదా? మనం అందులో సక్సెస్ అవుతామా లేదా అని చెప్పేసి ఒకసారి చక్కగా అవగాహన చేసుకోవాలి. ఇక్కడ జ్యోతిషశాస్త్రరీత్యా చేసుకుంటామా లేదా ఇంకొకటి అనేది వేరే విషయం. కానీ అలా కాకుండా అందరూ ఏదో వ్యాపారం చేస్తున్నారు, నేను చేస్తాను, అందరూ సాఫ్ట్‌వేర్ కంపెనీ పెట్టేస్తాను, నేను పెట్టేస్తాను అని చెప్పి అనుకోవడం మాత్రం మంచిది కాదు. ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ పెట్టాలని చెప్పుకున్నప్పుడు అందులో అనుభవం మనం కొంతవరకు గణించాలి. ఒక కిరాణా షాప్ పెట్టాలంటే కూడా కిరాణా షాప్‌కి సంబంధించిన అనుభవం మనకు ఉండాలి. ఒక వస్తువు ఎక్కడ కొనుగోలు చేయాలి, కస్టమర్స్‌ని ఏ విధంగా మనం అట్రాక్ట్ చేసుకోవాలి అని చెప్పేసి ఇలా ప్రతిదీ కూడా ఏంటంటే మనం ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలి. అది ఆర్థిక వ్యవహారాల మీద, కుటుంబం మీద మనకు ప్రభావం చూపుతుంది అనుకున్నప్పుడు మంచి ప్రభావం కావచ్చు, చెడు ప్రభావం కావచ్చు, ఏదైనా కూడా కావచ్చు. ముందుగా ఒక అవగాహనకు రావాలి. ఒక వ్యాపారం చేసినప్పుడు కనీసం ఒక 2 ఏళ్ళు కానీ, 3 ఏళ్ళు కానీ అందులో లాభాలు లేకపోయినా కూడా ఆ సంస్థను నడిపేటటువంటి శక్తి, ఆ సంస్థ నడవడానికి కావాల్సినటువంటి ఆర్థిక వనరులు మన దగ్గర ఉండాలి. ఇవన్నీ కూడా ఏంటంటే మనం నిపుణులను సంప్రదించి ఎవరైతే బిజినెస్ అనలిస్ట్ అంటాం కదా వారు ఉంటారు. వారు చక్కగా మనకు వివరించగలుగుతారు. అలా చేసి దాని మీద మనం ఒక అవగాహన ఏర్పాటు చేసుకొని వెళ్ళాలి తప్పితే ఎవరో ఏదో చేశారని చెప్పేసి నేను కూడా ఆ పని చేస్తా అని చెప్పి